హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ వ్లాగ్స్. తిరుపతి కంటిన్యూషన్ వ్లాగ్స్లో ఇదైతే డే 4 మార్నింగ్ అనమాట. లాస్ట్ 3 డేస్ నుండి వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, ఎవరైనా చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు డే 4 మార్నింగ్లో మనమైతే అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. లోపలైతే మన అరుణాచలం టెంపుల్ ఎలా ఉంటుంది, టోటల్ ఆర్కిటెక్చర్ అయితే ఇలా పెట్టారు. అయితే మేము కార్తీక పౌర్ణమి ముందు వెళ్ళాం కాబట్టి పౌర్ణమికి మనకి దీపం పెడతారు కాబట్టి అదైతే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, బ్యానర్ లాగా వేసి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని మనందరికీ తెలిసిందే కదా. అయితే మేము కొన్ని కారణాల వల్ల గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. సో ఎవరైనా అరుణాచలం ట్రిప్కి ప్లాన్ చేస్తుంటేనైతే అకామిడేషన్ కూడా ముందే బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చాకనైతే మాకు అకామిడేషన్కి అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగే రూమ్స్ కోసం చూస్తుంటేనే కదా చాలా ఎక్కువ బడ్జెట్లో దొరికాయి అనమాట. అయితే ఒక 1 డేలో అట్లా స్టే చేసి ఫ్రెష్ అయిపోయి మేము అరుణాచలంలో దర్శనం చేసుకున్నాము. అరుణాచలం దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం అని కూడా తెలిసిందే కదా. ఎవరైనా ఇప్పటివరకు చూడకపోయి ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా బాగా నచ్చింది నాకు టెంపుల్ అయితే. ఇప్పుడు దర్శనం అయితే చేసుకున్నాము. ఒక 1/2 అవర్లో మనకు దర్శనం అయిపోయాక ఇక్కడ మనం ప్రసాదం అయితే తినేసాము. నెక్స్ట్ అయితే కంచికి వెళ్తున్నాము. కంచిలో షాపింగ్ బ్లాగ్స్ కూడా వస్తాయి, స్టే ట్యూన్డ్. అండ్